హలో అండి అందరికీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న సమకాలీన పరిస్థితులు, ముఖ్యంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు కానీ, ప్రభుత్వం దాదాపు 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కానీ, అలాగే మనం చూసుకుంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో దాదాపు 32 విభాగాలు ప్రైవేటీకరణకి టెండర్లు పిలిచారు. వీటన్నిటి విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రైవేటీకరణ ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దాదాపు 6,000 కోట్లు ఖర్చు పెడితే మన రాష్ట్ర యువతకి, అంటే ఏపీ రాష్ట్ర యువతకి అలాగే ప్రజలకి వైద్య సదుపాయాలు, మెడికల్ రెండు ఒకే చోట అందితే, అలాంటి విలువైన ఆస్తి దాదాపు 1,00,000 కోట్ల విలువైన ఆస్తిని చంద్రబాబు నాయుడు గారు తన బినామీలకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఈ ప్రైవేటీకరణ ఎలా అయినా ఆపుకుంటామని చెప్పేసి, ఎలా అయినా ఆపుతామని చెప్పేసి ఆయన చాలా కుండబద్దలు కొట్టడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్న పార్టీలకి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు కూడా ఏ పార్టీతో కలవలేదన్నమాట. అంటే ఏ పార్టీతో ఆయన పొత్తు పెట్టుకోవాలి. కానీ మొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కూటమి పార్టీలు 3 బీజేపీ, జనసేన, టీడీపీ కాకుండా మిగతా పార్టీలు సిపిఎం కానీ, సిపిఐ కానీ, ఇంకా చిన్న చిన్న పార్టీలు ఉంటాయి కదా, ఆ పార్టీలన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు. మీరందరూ కూడా తనతో కలిసి రావాలి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న మేధావులకి, ఇతర పార్టీలకి, అంటే ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సింగిల్గా వెళ్ళాలి అని ఆయన థాట్. కానీ ఈ పోరాటం ఎవరైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో ఆ విషయంలో మాత్రం అందరినీ కలుపుకొని వెళ్ళాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ అనేది ఒక రకంగా ప్రజల్లోకి చాలా బలంగా వెళ్ళింది అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక మినిట్.